వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, రాబోయే ఎన్నికల్లో మేము మ్యావిగన్ని మేనిఫెస్టోలో పెడతాం, మా ఎయిమ్ మ్యావిగన్, అమరావతితో కూడినటువంటి మ్యావిగన్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. మ్యావిగన్ సపోర్ట్ చేసేవాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు టీడీపీకి ఓటేస్తారు. చాలా స్పష్టంగా చెప్పేశారు కదా, దానికి ఇంకేముంది మాట్లాడుకోవడానికి ఏముండయి. తర్వాత డిసైడ్ అవ్వాల్సిందే ప్రజలకు ఏది నచ్చితే దానికి ఓట్లు వేసుకుంటారు. అమరావతి కావాలంటే టీడీపీ ఓటేస్తారు, మ్యావిగన్ బెస్ట్గా ఉంది, బాగుంది, తక్కువ ఖర్చుతో ఒక పెద్ద ఉన్న సిటీస్నే చాలా గొప్పగా డెవలప్ చేసుకోవచ్చు, తక్కువ డబ్బులతో, ప్రజల మీద భారం పడకుండా, ప్రభుత్వాల మీద భారం పడకుండా, అప్పు తీసుకువచ్చే అవసరం లేకుండా కనెక్టివిటీ ఉన్నటువంటి 3 ప్రాంతాలను కలిపితే గొప్ప రాజధాని అవుతుంది. ఒక కారిడార్ నిర్మించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి దాన్ని ప్రజల ముందు పెట్టాడు. నిర్ణయం తీసుకోవాల్సింది ఇంకా ప్రజలు. వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి, బ్లైండ్గా వెళ్ళడం కాదు. ఒకసారి ఆలోచన చేసి ఒక తర్వాత వాళ్ళు డిసైడ్ అవుతారు. ఆలోచన చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చేసినాడు. ఎలక్షన్కి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల ముందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పెట్టేశాడు, మీరు ఆలోచన చేయండి, ప్రజలు ఆలోచన చేయండి. ఆల్రెడీ 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాలు అమరావతిలో ఏమైనా సరే జరిగిందా? లేదు. అక్కడ దోపిడీ అంతా బీభత్సంగా సంపాదించుకుంటున్నారు తప్ప స్క్వేర్ ఫీట్కి 4,000-5,000 రూపాయలు తీసుకుంటున్నారు కన్స్ట్రక్షన్కి. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో తక్కువ ధరకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే అక్కడ ఏ విధంగా దోపిడీ జరుగుతుందో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించి ప్రజల ముందు విడేశారు. సో ప్రజలు బాగా ఆలోచన చేసుకోవాలా, మ్యావిగన్న అమరావతి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇంకా ప్రజలుగా వదిలేశాడు. 3 సంవత్సరాలు టైం ఇచ్చాడు, ఆలోచన చేసుకోండి, ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళండి. మాదైతే స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యావిగన్, ఇష్టం ఉన్న వాళ్ళు మాకు ఓటేయండి, లేదంటే అమరావతి కావాలంటే అమరావతికి టీడీపీకి ఓటేసుకోండి. చాలా స్పష్టంగా చెప్పేశాడు. దాని మీద టీడీపీ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళే అంటారు మ్యావిగన్ లేదు, తొక్క లేదు అంటారు, మ్యావిగన్ గురించే చర్చ అవసరమే లేదంటారు, మ్యావిగన్ ప్రతిపాదన తీసుకొస్తే వైసీపీకి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో 1 సీటే అంటారు. వీళ్ళే చెప్తారు అసలు మ్యావిగన్ గురించే చర్చ అవసరం లేదని చెప్పేసి వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళే దాని మీద చర్చ పెడతారు. ఏబిఎన్ ఛానల్లో మన వెంకటకృష్ణ ఉన్నాడు కదా, వెంకటకృష్ణ చెప్తాడు మ్యావిగన్ గురించి చర్చ అవసరం లేదంటాడు. మళ్ళీ ఆయనే దాని మీద చర్చ పెట్టి దాని మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. ఒకసారి మన వెంకటకృష్ణ ఏదో అంటున్నాడు, ఒకసారి వినండి. మావిగన్నే రాజధాని, మావిగన్ నేను వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టోలో పెడతా, నా మేనిఫెస్టో మావిగన్నే, వచ్చే ఎన్నికలకి నా మేనిఫెస్టో మావిగన్నే, చూద్దాం మావిగన్ కోటేస్తారో అమరావతి కోటేస్తారో టీడీపీ కోటేస్తారో వైసీపీ కోటేస్తారో చూద్దాం అని సవాల్ చేశాడు. అయినా సరే మావిగన్నే నా మేనిఫెస్టో అని అన్నాడు అని అంటే అదేదో సినిమాలో మళ్లీ వేసేసాడు అన్నట్టే వేసేసాడు. మరి ఇంత పనికిమాలిన విషయం అయితే నువ్వెందుకు చర్చ పెట్టావు వెంకటకృష్ణ, నన్నెవరన్నా అంటారేమో. చూశారు కదా మన వెంకటకృష్ణ ఏమంటున్నాడు, మ్యావిగన్ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా విచిత్రంగా మ్యావిగన్ అనేది నాకు అర్థమే కాలేదంటాడు. మళ్ళీ వాళ్ళ నాయకుల ద్వారా మళ్ళీ మాట్లాడిస్తాడు, వాళ్ళ మీడియాలో చర్చలు పెట్టిస్తాడు, మాట్లాడిస్తాడు, తిట్టిస్తాడు జగన్ని, వైసీపీని తిట్టిస్తాడు. 1 సీట్ అంటారు, 11 సీట్లు అంటారు, ఎగతాళిగా మాట్లాడతారు. వీళ్ళు నచ్చలేనప్పుడు సైలెంట్గా ఉండిపోవచ్చు కదా, మన దాని మీద డిబేట్లు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. రీసెంట్గా అమరావతి రైతులందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, వాళ్ళ బాధల్ని వాళ్ళు చెప్పుకోవడం, తర్వాత అక్కడ జరిగే దోపిడీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవడం, ఇవన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకొని ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా చేయాలా, ఏంటి కథ అనేసి వీటన్నిటిని కూడా కూలంకషంగా స్టడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే నిర్ణయం ఇది మ్యావిగన్. దీని మీద కూడా ఇంకా రకరకాలుగా మాకు అర్థం కాలేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడితే ఇంకా మనం చేసేది ఏం లేదు. అంటే మ్యావిగన్ అంటే చూడండి, తక్కువ డబ్బులతో రాజధాని డెవలప్ చేసుకోవచ్చు. మనం రాజధాని కట్టాల్సిన అవసరం లే, ఉన్న ప్రాంతాలు కలిపేసి దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. చుట్టూ కారిడార్ నిర్మించుకోవచ్చు, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, గుంటూరు మంచి బిజినెస్ ఏరియా,
ఎడ్యుకేషన్ హబ్బు, ఇంకేం కావాలా? ఒక రాజధాని అంటే ఇవి కానీ ఇంకేం కావాలి చెప్పండి? అమరావతిలో ఉన్నాయా 29 గ్రామాలు, అక్కడంతా కూడా వ్యవసాయ భూమి. అక్కడ మనం ఏ బిజినెస్ కూడా చేయలేము, ఒక రియల్ ఎస్టేట్ తప్ప ఇంక దేని పనిరాదు. అది ఇండస్ట్రియల్గా డెవలప్ కాదు అక్కడ, అయ్యేం ఉండదు అక్కడ. ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందామంటే కాదు మేము కొత్త నగరాన్ని నిర్మిస్తామని చెప్పేసి 12 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు దిక్కు దివాణంలే. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికీ అర్థం కాదు. అటువంటి డైలమాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు బాగా గమనించి ఏపీకి రాజధాని లేని పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకువస్తున్నాడు. ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 12 సంవత్సరాలు కాదు కదా, 20 సంవత్సరాలు అయినా కానీ మనం రాజధాని నిర్మించుకోలేం. ఈ దేశంలో మన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఈ దేశంలో అనేక రాష్ట్రాలకు రాజధాని కూడా ఉన్నాయి, కానీ మన రాష్ట్రానికి రాజధాని లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాంటి సిచ్యువేషన్ తీసుకువస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు ఆలోచన చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఒక ప్రతిపాదన తీసుకొచ్చి పెట్టాడు. అది నేషనల్ మీడియాలో కూడా బాగానే గట్టిగానే వైరల్ అవుతుంది. సో ఏబిఎన్ వెంకటకృష్ణ అనే చెప్తున్నాడు చర్చ అవసరం లేదంటాడు. మరి ఆ చర్చ దాని మీదే చర్చ పెట్టి గగ్గోలు పెట్టి మరీ ఏడుస్తున్నారు. సో ఈ మ్యావికన్ అయితే మంచి అద్భుతమైనటువంటి ఒక ప్లాన్, పర్సనల్గా చెప్పాలంటే మంచి ప్లాన్. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీస్ వేసుకుంటే బెస్టే. మరి ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే మీడియా ఏ విధంగా వ్యవహరిస్తుంది, ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతుంది అనేది